మిత్రులారా, నేను సామాజిక న్యాయ సాధన వేదిక నుంచి ఎస్ఆర్ వేమన్ మాట్లాడుతున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వివాదం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి రెండు మేజర్ కులాల మధ్యన వైరుధ్యంగా మారింది. అసలు ఈ విషయం రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మా కులానికి ఓటా రాలేదు, మా కులానికి ఓటా రాలేదని రెండు మేజర్ కులాలు ఆందోళన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ రెండు కులాలు కాకుండా 58 కులాలు, పేరు ఊరు లేనటువంటి 57 కులాలకు న్యాయం జరగటంలో ఈ రెండు కులాలు పెద్దగా పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో, అసలు రిజర్వేషన్స్ ఎవరికి దక్కాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయ సాధన వేదిక గత 25 సంవత్సరాల నుంచి ఈ అంశంపై పనిచేస్తుంది. ఈ సామాజిక న్యాయ సాధన వేదిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎస్సీ కులాలలో ఇంతవరకు రిజర్వేషన్ అందిపుచ్చుకోలేనటువంటి, బడి మెట్లు ఎక్కనటువంటి పిల్లల యొక్క వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పిల్లలకి మేలు జరిగేటట్టుగా అట్టడుగున ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి రిజర్వేషన్ పొందడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని, వివాదాలు అంశాలపైన మేము చర్చిస్తున్నాం. ప్రధానంగా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి ఎంపిక విధానంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా రాజ్యాంగ సవరణ కానీ మరి ఇతర ఏ రాజ్యాంగ అంశాలు పట్టించుకోవాల్సిన అవసరం లేకుండానే ఇంప్లిమెంటేషన్ అంటే ఎంపిక విధానంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా అట్టడుగున ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి మేలు జరగవచ్చు అనేటువంటిది మా ఉద్దేశం. మీకు అక్కడ సామాజిక న్యాయ సాధన వేదిక ఈ విధానం, ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయొచ్చు అనేటువంటిది ఒక నమూనాను మేము తయారు చేయడం జరిగింది. ఆ నమూనాలో మీరు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, విద్యార్థి అంటే ఎంపిక కావాల్సినటువంటి లబ్ధిదారుడు యొక్క సామాజిక స్థితిగతులకు, వెనుకబాటుతనానికి ఎంపిక చేసేటప్పుడు వాటికి వెయిటేజ్ మార్క్స్ ఇవ్వమని అడుగుతున్నామని. సోషల్ వెయిటేజ్, సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్, సామాజిక వెనుకబాటుతన ఆధారిత ఎంపిక విధానం ఇది. సామాజిక వెనుకబాటుతనానికి వెయిటేజ్ ఇవ్వండి అంటే ఏంటి, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు చదువుకున్నారా లేదా దాన్ని బట్టి, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఆస్తుపరుల, పేదవాళ్ళ, లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులు పెద్ద ఉద్యోగస్తుల, చిన్న ఉద్యోగస్తుల, దీన్ని బట్టి వాటి వెయిటేజ్ ఇవ్వడం ద్వారా సోషల్ వెయిటేజ్ మార్క్స్ ప్లస్ ఎంపికకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ రెండు, అకాడమిక్ మార్క్స్ రెండు క్లబ్ చేస్తే అట్టడుగునున్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి మేలు జరిగే విధంగా అవకాశం ఉంటుందనేది సామాజిక న్యాయ సాధన వేదిక ఉద్దేశం. దీంట్లో వర్గీకరణ వలన కానీ, వర్గీకరణ వ్యతిరేకత వలన కానీ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషనే జరుగుతుంది తప్ప, కులంలో ఒకవేళ అదే జరిగితే కులంలో 3-4 తరాలుగా రిజర్వేషన్ అందిపుచ్చుకున్న వ్యక్తులకే మేలు జరుగుతుంది. యాక్చువల్గా 3-4 తరాలుగా రిజర్వేషన్ అందిపుచ్చుకున్న వాళ్ళకంటే కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్ అందిపుచ్చుకోలేని వ్యక్తికి మేలు జరగాలనేది సామాజిక న్యాయ సాధన వేదిక. దానికి సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్ ఎంపిక విధానం ద్వారా ఇది సాధ్యమని మేము చెప్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్లో ఏర్పడిన ఎత్తుపల్లాలకి ఒక ఉపకులమో ఇంకో ఉపకులమో అని సామాజిక న్యాయ సాధన వేదిక భావించడం లేదు. దీనికి సహజంగా ఏర్పడ్డాయి ఎత్తుపల్లాలు, కానీ వీటిని సరిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు గతంలో ప్రభుత్వాలు చేసిన విధానం అంటే ఏబిసిడి వర్గీకరణలో వల్ల ఇప్పటికే ఆ సెట్లో ఎవరైతే అగ్రగామిగా ఉన్నారో, అభివృద్ధి చెంది ఉన్నారో వాళ్ళే తిరిగి రిజర్వేషన్ ఫలాలు పొందుతారు తప్ప ఆ గ్రూపులో అట్టడుగున్న వ్యక్తికి ఈ రిజర్వేషన్ ఫలాలు ఈ ఎంపిక విధానం వల్ల న్యాయం జరగదని మేము చెప్తా ఉన్నాం. అలాగే బీసీలలో ఏబిసిడి వర్గీకరణ ఇప్పటికే ఉంది, కానీ వాళ్ళలో అందరూ అభివృద్ధి చెందలేదు. ఆ కారణంగానే ఎంబీసీ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది, క్యాస్ట్ అనేది ఏర్పడింది. కాబట్టి ఒక్క చోట ఫెయిల్ అయిన పద్ధతిని వేరే సామాజిక వర్గానికి అప్లై చేయడంలో ఆంతర్యం ఏంటని సామాజిక న్యాయ సాధన వేదిక ప్రశ్నిస్తూ ఉంది. ఈ ఎంపిక విధానానికి కులం ఆధారం కాకుండా ఎవరైతే అట్టడుగున ఉన్నాడో వ్యక్తి ఈ అన్టచబుల్ సమూహంలో ఆ వ్యక్తికి న్యాయం చేయాలనేది సామాజిక న్యాయ సాధన వేదిక భావిస్తూ ఉంది. ఈ ఎంపిక సామాజిక వెనుకబాటుతనం ఆధారితంగా ఎంపిక విధానాన్ని చేసినప్పుడు ఏ ఉపకులంలో అయినా అట్టడుగునున్న వ్యక్తికి మొదటి ప్రాధాన్యత దక్కుతుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన చార్ట్ కూడా మేము రూపొందించడం జరిగింది.